క్రీస్తు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఈ మాటలో క్షమాపణ అన్నది కనిపిస్తుంది. యేసుక్రీస్తు శిలువలో ఈ మాటను పలుకుటను బట్టి ఇది దేవుని యొక్క ప్రేమను క్రీస్తు లోకములకు చూపించినట్లు మనకి అర్థమవుతుంది. ఈ విధమైన ప్రేమను లోకంలో చూపించి నాశనముకు లోనైన మానవాళికి అందరికీ రక్షణ పొందుటకు అవకాశం ఏర్పరిచి ఉన్నాడు. ఇది ప్రేమ యొక్క శక్తి. ఆ ప్రేమను లోకములో జీవిస్తున్న తన బిడ్డలైన వారికి మాదిరిగా ఉంచిపోయాడు. కావున క్రీస్తును అంగీకరించి క్రీస్తు కొరకు జీవిస్తున్న మానవులందరూ ఈ మాదిరిని అనుసరించి లోకములో ప్రేమను చూపించబద్దులై ఉన్నారు. ఈ విధముగా తండ్రి యొక్క ప్రేమను లోకమునకు చూపించి తన ప్రేమను లోకమునకు మాదిరిగా ఉంచిపోయాడు. ఈ విధంగా జరిగించటను బట్టి దేవుడు మన కొరకు ఉంచిన ఈ మాదిరిని అనుసరించిన వారమే అనేకులను క్రీస్తు ప్రేమలోనికి నడిపించిన వారము కాగలము. అట్టి విధముగా క్రీస్తు ప్రేమను లోకంలో చూపించి తన రాజ్యమును విస్తరింపజేయాలి అన్న ఉద్దేశంతోనే క్రీస్తు శిలువలో శ్రమను అనుభవిస్తూ కూడా ఈ శుభవచనము పలకగలిగాడు.